గోల్డ్ అండ్ డైమండ్స్ తెలుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఏంటి వెనక అంత కొండలు ఏంటో వింతగా ఉందని చూస్తున్నారు. ఫస్ట్ టైం న్యూస్ సెట్లో ఎవరెస్ట్ శిఖరం పైకి వెళ్ళి నిజంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం చాలా చాలా కష్టం. అలాంటిది అక్కడికి వెళ్ళి మన ఇండియా జెండాని అలా రెపరెపలాడించడం నిజంగా గూస్ బంప్స్. మేము ఒక 7 మెంబర్స్గా స్టార్ట్ అయ్యాం టీమ్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు ముందు క్లైమ్ చేసిన పీక్స్ కన్నా ఇది చాలా ఎత్తైనది. లైక్ ఆల్మోస్ట్ 40 డేస్. యా. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి అంటే లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేసుకోవాలి? కంప్లీట్ డైట్లో ఉండాలి, ఇంకా మంచి ప్రోటీన్, ఇంకా హెల్దీ ఫుడ్ తినాలి. సో అది మనకి మౌంటైన్స్ మీద చాలా హెల్ప్ఫుల్. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు చాలా మంది వెనక్కి రాకుండా అక్కడే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ బాడీస్ వెనక్కి కూడా తీసుకురారు. అవును. 7 మెంబర్స్ మొత్తం పై వరకు వచ్చారా, లేకపోతే అక్కడ ఎవరికైనా ఏదైనా జరిగిందా? మా టీంలో 2 చనిపోయారు. ఇక అతని బాడీ కూడా అక్కడనే ఉంది. మీతో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్తారు కదా, క్యారీ చేస్తారు కదా. ఎవరెస్ట్లో ఏంటంటే డెత్ జోన్ ఉంటుంది, 8,000 అబోవ్, దాన్ని డెత్ జోన్ అంటారు. చాలా హెడేక్ వస్తుంది మనకి. మళ్ళీ ఇంకా లంగ్స్లో కూడా మెల్లిగా నిమో అనేది స్టార్ట్ అవుతుంది. మీతో పాటు ఒకళ్ళు వస్తారు కదా, హెల్పర్ షెర్పా. యా. సో వాళ్ళైతే పక్కా పై వరకు వస్తారు. ప్రతి క్లైంబర్కి ఒక షెర్పా ఉంటారు. సో వాళ్ళకి కూడా పే చేయాలి మనం. యా. ఎంత ఉంటుంది వాళ్ళకి ఛార్జ్? ఒక్కరికి లైక్ 8 lakhs 10 lakhs అంత ఎక్కి రావడానికి. అక్కడ ఫుడ్ కావాలంటే ఎక్కడ మరి? మీదికి వెళ్ళిన కొద్దీ లైక్ రేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఇంకా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇన్స్టెంట్ ఫుడ్. ఇది సరిపోద్దా? 8,000 meters పైకి ఎక్కాలి కదా, ఎనర్జీ సరిపోద్దా అసలుకి? అంటే ఐస్ ఉంటుంది కదా, ఐస్ని మెల్ట్ చేసుకోవాలి, వాటర్ తాగుతూ. ఇప్పుడు పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు 7 members టీమ్తో వెళ్ళినప్పుడే 2 చనిపోయారు మీ ఫ్రెండ్స్. అక్కడ భయం అనిపించలేదా? యా, అంటే చూసాను, చాలా బాడీస్ చూసాను. అక్కడ ఛాన్స్ ఉండదు. అక్కడ మన పక్కకు ఉంటారు, వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి. మానవత్వమే లేదు. ఆ వచ్చే వాళ్ళు 8 లక్షలు తీసుకుంటున్నారు, పోతే పోయిందని ఒక టీం మొత్తం ఒకరోజు ఆ కనపడిన డెడ్ బాడీలను కిందకి తీసుకురావచ్చు కదా. అలా 200 బాడీస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు అక్కడనే చనిపోవాలని అలా కూడా అక్కడనే ఎవరెస్ట్లోనే ఉంటే. ఇంకా ఇది కాకుండా ఏం కనిపించింది మీకు ఎవరెస్ట్ శిఖరంలో వింతగా కొత్తగా? సమ్మిట్ అయిపోయిందో ఆ టాప్లో నుంచి సన్ రైజ్ చూస్తే చాలా బ్యూటిఫుల్ థింగ్. ఎక్కాలనుకునే వాళ్ళకి, ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో నేను ఏం చెప్తానంటే, పెద్ద పిక్స్ ప్లాన్ చేసేటప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేయాలి. సోషల్ మీడియాలో చూసి మనం ఎక్కేయాలి ఆ థాట్ కాకుండా ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా ఈజీగా చేయవచ్చు ఏ పిక్ అయినా. కొంతమంది మేము చేసి వచ్చాం, మేము చూసి వచ్చాం, మేము కూడా చూసాం దగ్గరుండి అని చెప్తుంటారు. నేను చాలా అయితే రేర్. నాకు తెలిసి లాస్ట్ ఒక అమ్మాయి ఎవరిదో విన్నాను ఇదే స్టోరీ. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం పైకి వెళ్ళి మన ఇండియా జాతీయ జెండాని అక్కడ రెపరెపలాడించిన పర్సన్ తులసిరెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. అతను ఎక్స్పీరియన్స్ ఏంటో అతని మాటలను తెలుసుకున్నాం. హాయ్ తులసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా చాలా గ్రేట్. ఎందుకంటే ఎంత మైనస్లో ఉంటుందో అందరం ఎక్కలేం. నార్మల్గా హిమాలయస్కి వెళ్తేనే ఎక్కువ లెవెల్కి వెళ్ళలేం ముందుకి. ఆ మైనస్లో ఉండి మనం తట్టుకోలేక ఆ చలికి బయటకు వచ్చేస్తూ ఉంటాం. కొంతమంది యోగులు, కొంతమంది అఘోరాస్ చెప్తుంటే ఇంటర్వ్యూస్లో నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తుంటుంది. అలాంటిది మీరు 46 daysలో ఎవరెస్ట్ శిఖరం మొత్తం ఎక్కేశారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఆ ఎక్స్పీరియన్స్ గురించి? నేను యాక్చువల్లీ 7 continents హైయెస్ట్ పిక్స్ క్లైమ్ చేస్తున్నాను. దానిలో భాగంగానే మొన్న లాస్ట్ మేలో ఎవరెస్ట్ క్లైమ్ చేశాను. ముందు క్లైమ్ చేసిన పీక్స్ కన్నా ఎవరెస్ట్ చాలా ఛాలెంజింగ్, చాలా అడ్వెంచర్ అనిపించింది. సో మేము ఒక 7 మెంబర్స్గా స్టార్ట్ అయ్యాం టీమ్. ఓకే. గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ముందు క్లైమ్ చేసిన పీక్స్ కన్నా ఇది చాలా ఎత్తైనది. ఎవరెస్ట్ అంటే తెలిసిందే మీకు, హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. సో చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి మీకు. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి వస్తారు కదా? యా, ఆల్మోస్ట్ లైక్ 100+ కంట్రీస్ నుంచి వస్తారు.
ఎక్కువ ఏ కంట్రీస్ వాళ్ళు? చైనా వాళ్ళు? చైనీస్ వాళ్ళు ఉంటారు ఓకే. టాప్లో. Ah. సెకండ్ వచ్చేసి యుఎస్ వాళ్ళు ఉంటారు. ఓకే. దెన్ ఇండియన్స్, ఓకే. ఆస్ట్రేలియా, Ah. ఆస్ట్రియా, Hmm. ఇంకా కెనడా, Ah. ఇంకా చాలా కంట్రీస్ నుంచి వస్తారు. నిజంగా చాలా ఛాలెంజింగ్ కదా అది. యా ఎందుకు అనిపించింది మీకు ఎవరెస్ట్ ఎక్కాలి పక్కా నేను? చిన్నప్పటి నుంచి నాకు అడ్వెంచర్ అన్న, మౌంటైన్స్ అన్న చాలా మక్కువ ఉండే. Hmm. సో అలానే నేను 2019లో స్టాక్ కాంగ్రీ అని లడాఖ్లో ఫస్ట్ పీక్ క్లైంబ్ చేశాను. Hmm. సో అది ఫస్ట్ పీక్ కాబట్టి సక్సెస్ఫుల్గా క్లైంబ్ చేయలేకపోయాను. Hmm. సో అప్పటి నుంచి నాకు మౌంటైన్స్ మీద ఆసక్తి కలిగింది. సో అప్పటి నుంచి ఎలా క్లైంబ్ చేయాలి, అసలు సక్సెస్ఫుల్ పీక్ ఎలా చేయాలి, సమ్మిట్ ఎలా చేయాలని అలా స్టార్ట్ జరగడం జరిగింది. Hmm. సో దాని తర్వాత 7 కాంటినెంట్స్ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మౌంట్ కిలిమంజారో, ఆఫ్రికా హైయెస్ట్ పీక్ క్లైంబ్ చేశాను Okay. సక్సెస్ఫుల్లీ. అది ఎన్ని మీటర్స్ ఉంటుంది? అది 6,000 మీటర్స్. 6000 మీటర్స్. యా. సెకండ్? సెకండ్ వచ్చేసి యూరోప్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రస్. మౌంట్ ఎల్బ్రస్ ఎల్బ్రస్. Yeah. ఓకే. ఓకే. అది కూడా సక్సెస్ఫుల్లీ క్లైంబ్ చేశాను. Hmm. థర్డ్ వచ్చేసి మౌంట్ అకాంగోవా, ఓకే. అది సౌత్ అమెరికాలో ఉంది, అర్జెంటీనాలో. ఓకే. అది కూడా సక్సెస్ఫుల్లీ క్లైంబ్ చేశాను. Ah. ఇంకా ఆస్ట్రేలియా పీక్ కూడా క్లైంబ్ చేశాను, Hmm. మౌంట్ కొజియాస్కో. Hmm. దెన్ రీసెంట్లీ తెలిసింది మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేశాను. అది హైయెస్ట్ కదా అన్నిటికన్నా? 8000 చేంజ్. వరల్డ్స్ హైయెస్ట్ పిక్. ఓకే. 8800 చేంజ్ కదా? 48 మీటర్స్. 48. ఓకే. 48 మీటర్స్. సో ఇంకొక 2 అంటే ఇంకొకటి డెనాలి, మౌంట్ డెనాలి అని, ఓకే. అది యుఎస్ లో ఉంటుంది. Hmm. అది నార్త్ అమెరికా హైయెస్ట్ పీక్. ఓకే. ఇంకొకటి వచ్చేసి అంటార్టికాలో ఉంటుంది, అది వచ్చేసి మౌంట్ విన్సన్. ఓకే. యా, 2 క్లైంబ్ చేస్తే నాకు 7 సమ్మిట్స్ టార్గెట్. కానీ వెళ్తే వెనక్కి వస్తామో లేదో కూడా తెలియదు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? తర్వాత మీకు పెళ్ళయింది కదా, అవును. మీ వైఫ్ కూడా యాక్సెప్ట్ చేశారు. యా. ఫస్ట్లో రిజెక్ట్ చేశారా వద్దని? యా, స్టార్టింగ్లో వాళ్ళకి కొంచెం భయం ఉండే మౌంటైన్స్ అంటే. కానీ నా పర్ఫార్మెన్స్ లైక్ డైలీ నేను యాక్టివిటీస్, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, Hmm. సైక్లింగ్ కానీ, జిమ్మింగ్ అన్నీ చేస్తూ వచ్చాను. ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు లాస్ట్ 4-5 years నుంచి నన్ను చూస్తున్నారు. ఓకే. మళ్ళీ ముందు కూడా చిన్న పీక్స్ సక్సెస్ఫుల్లీ క్లైంబ్ చేశాను. సో ఇవన్నీ చూసి వాళ్ళకి ఒక ధైర్యం అనేది వచ్చింది. సో అలా అని ఒప్పించాను. అంటే ఏజ్ నుంచి అనిపించింది పక్కా చెయ్యాలి, ఎక్కాలి? 2019 నుంచి నేను స్టార్ట్ చేశాను మౌంట్. 7 years 8 years బ్యాక్ అంతే. యా. ఓ, సో అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి అంటే మనం ఏంటి యాక్టివిటీస్, లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేసుకోవాలి? ఫుడ్ అండ్ యా, కంప్లీట్ డైట్లో ఉండాలి, ఇంకా మంచి ప్రోటీన్, ఇంకా హెల్దీ ఫుడ్ తినాలి. సెకండ్ వచ్చేసి ఫిజికల్లీ నేను వీక్లీ 40 kilometers రన్నింగ్ చేస్తాను. వీక్లీ 40 kilometers. Yeah. ఓకే. దెన్ 100 kilometers సైక్లింగ్ చేస్తాను. వీక్లీ 5 days స్విమ్మింగ్ చేస్తాను, డైలీ 2 kilometers. డైలీ 2 kilometers. యా. ఓకే. స్విమ్ చేయాల్సిందే స్విమ్ చేయాలి నాన్ స్టాప్గా. యా. సో స్విమ్మింగ్ చేస్తే ఏంటంటే మనకి లంగ్ పవర్ అనేది పెరిగిద్ది. ఓకే. సో అది మనకి మౌంటైన్స్ మీద చాలా హెల్ప్ఫుల్. సో మనకి ఇమ్యూనిటీ కూడా చాలా యా, స్ట్రాంగ్ ఉండాలి. ఎండ్యూరెన్స్, లాంగ్ ఎండ్యూరెన్స్ ఉండాలి. Hmm. లైక్ ఎలా అంటే మనం ఒక 2 days విత్ ఫుడ్ అండ్ వాటర్ లేకుండా మనం అలా సస్టైన్ అయ్యి వెళ్తూనే ఉండాలి ముంగటికి. ఓకే. అలా మన బాడీని అలా ట్రైన్ చేసుకోవాల్సి వస్తుంది మనం. కానీ నేను చాలా వరకు విన్నాను, ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు చాలా మంది వెనక్కి రాకుండా అక్కడే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ బాడీస్ వెనక్కి కూడా తీసుకురారు. అవును. 100 అంటే 10 years 20 yearsకి బ్యాక్ ఉన్న బాడీలు కూడా అలానే ఉన్నాయి, ఆ స్కెలిటల్ అదంతా కూడా. ఇప్పుడు మీరు అన్నారు 7 members కలిసి వెళ్ళామని. Yeah. 7 members మొత్తం పై వరకు వచ్చారా, లేకపోతే అక్కడ ఎవరికైనా ఏదైనా జరిగిందా? అన్ఫార్చునేట్లీ మా టీంలో 2 చనిపోయారు. 7 members 2 చనిపోయారు. 2 చనిపోయారు. అంటే ఏ లెవెల్కి వెళ్ళిన తర్వాత? సమ్మిట్ ఇద్దరు లైక్ ఒక అతను సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేసి నాతో పాటు ఉండే. సబ్మిట్ చేసిన తర్వాత కిందికి వస్తూ ఉంటే అతను కంప్లీట్ ఇంకా హై ఆటిట్యూడ్ సిక్నెస్ వచ్చింది అతనికి. అతను క్యాంప్ 4 to 3 మధ్యలో చనిపోయాడు. ఓకే. యా. ఇంకొక పర్సన్ అతను నియర్ టు సమ్మిట్ 8700 మీటర్స్లో హిలరీ స్టెప్ అని ఉంటుంది, అక్కడ కొలాప్స్ అయిపోయాడు. ఇక అతని బాడీ కూడా అక్కడనే ఉంది ఇంకా స్టిల్. ఇంకా యా. ఎన్ని డేస్ అయింది జరిగి?
లాస్ట్ మే 20. మే 20. యా. సో ఇంకా ఆ బాడీని వెనక్కి తీసుకురారా ఇంకా? ఇంకా ఇంకా లేదు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా గివ్ అప్ ఇచ్చారు. ఎందుకంటే అది చాలా హైట్‌లో ఉంది. హైట్‌లో నుంచి కిందకి రావడం అంటే అది చాలా డిఫికల్ట్ జాబ్. లైక్ ఒక 10-12 మెంబర్స్ షెర్పాస్ మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ ఉంటుంది. సో దానికి మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని అది. ఒక 1 year వరకు ఖర్చు అవుతాయి అని ₹1 కోటి ఖర్చు అవుతుంది బాడీని కిందకి తీసుకురావాలని చనిపోతే. యా. ఇంకొక పర్సన్ తీసుకొచ్చారా? యా, అతను తీసుకొచ్చారు. క్యాంపు 3 నుంచి కిందకి తీసుకొచ్చారు. ఓకే, అదే ఇంకా మోసుకొని తీసుకొచ్చాడు. యా, మోసుకొచ్చారు. ఓకే, కానీ వీళ్ళు అంటే చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? వాళ్ళు కూడా మీలాగా అన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు. వన్ ఆఫ్ ద రీజన్ సిక్ అని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి సిక్ వస్తుంది అక్కడంటే? ఎవరెస్ట్లో ఏంటంటే డెత్ జోన్ ఉంటుంది. 8,000 అబోవ్ దాన్ని డెత్ జోన్ అంటారు. అక్కడ ఎవరు సిక్ అవ్వదు. యాక్చువల్లీ సిక్ అయినా దిగేసేయాలి. దిగితే ఏం కాదు. దిగకుండా వీళ్ళు నాతో వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం అలానే కొంచెం ముందుకి వెళ్ళడం జరిగింది. సిక్ ఉన్నా కూడా ఇంకా దగ్గరకు వచ్చాం కదా, కంప్లీట్ చేద్దాంలే ఇంకా పీకు అని చెప్పి అలానే ముందుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఇంకా యాటిట్యూడ్ సిక్నెస్ స్టార్ట్ అయిపోయింది. లైక్ ఒక క్లైంబర్కి స్నో బ్లైండ్నెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ కళ్ళు కనిపించకపోవడం లాంటివి స్టార్ట్ అయింది. తర్వాత ఆయన నాతోనే ఉండే అతను. సబ్మిట్ చేస్తాము. అప్పటికి లైక్ చెప్పాను, నేను చెప్పాను, ఇంకా వాళ్ళ షెర్పా కూడా చెప్పారు అతనికి వద్దు దిగాలి అని చెప్పి. ఇంకా కొంచెమే ఉంది కదా, లైక్ 1-2 అవర్స్లో చేసేద్దాంలే అన్నట్టు అతను అలానే ముందుకు వెళ్ళడం జరిగింది. సబ్మిట్ చేసాము. కిందకి ఇంకా దిగేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు అతను. కింద లైక్ ఒక క్యాంప్ 4కి బ్లడ్ వామిటింగ్స్ ఇలాంటివి ఉంటాయి. అతను కాదు, అతను వేరే అతను. ఇతనికి ఏం బ్లడ్ వామిటింగ్ కాలేదు, కానీ స్నో బ్లైండ్నెస్ వచ్చింది. ఓన్లీ కళ్ళు కనిపించాయి. ఇంకా మళ్ళీ ఇంకా మాటలు కూడా ఫోకస్గా లేడు అతను. మాటలు లైక్ అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉన్నాడు. ఒకసారి స్టేబుల్గా ఉంటున్నాడు, ఒకసారి కంట్రోల్లో ఉండట్లేదు. ట్రై చేశాను, నేను కూడా ఉన్నాను అతనితో పాటు. మీరు పక్కనే ఉన్నాను నేను. అతను ట్రై చేశాను కిందకి తేవడం, కానీ అన్ఫార్చునేట్లీ అతను క్యాంప్ 4 నుంచి 3 మధ్యలో చనిపోయాడు. ఎడిమా అనేది స్టార్ట్ అవుతుంది, హై యాటిట్యూడ్. లైక్ బ్రెయిన్లోకి ఆక్సిజన్ వెళ్ళడం షట్ డౌన్ అయిపోతుంది. లైక్ బ్రెయిన్ మెల్లిమెల్లిగా షట్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా లంగ్స్లో కూడా మెల్లిగా నిమో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ 2 వచ్చినాయి అంటే ఇంకా ఇంపాసిబుల్ ఇంకా కిందికి రావడం. అంటే మీతో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్తారు కదా, క్యారీ చేస్తారు కదా. యా, ఆక్సిజన్ మీకు అందనప్పుడు మీరు ఆ సిలిండర్ అంటే దాని హెల్ప్ తీసుకోవచ్చు కదా. యా, ప్రతి ఒక్కరు మోస్ట్లీ ఆక్సిజన్ పెట్టుకుంటారు. పెట్టుకున్నా సరే, లైక్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పెట్టుకున్నా సరే, కానీ పక్కా మనం ముందే బాడీ మనకి హెచ్చరిక ఇస్తుంది మనకి, మీతో కాకపోతే మనం అప్పుడే లైక్ దిగేసేయాలి. చాలా హెడేక్ వస్తుంది మనకి, కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. ఈ సైన్లు ఇస్తుంది బాడీ. సో అప్పుడే అవి చూసుకొని కిందికి దిగితే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఏం కాదు. ఇంకా ఇవన్నీ పట్టించుకోకుండా అలానే ముందుకు వెళ్ళామంటే ఇంకా కష్టమవుతుంది మీద. సో ఇప్పుడు వాళ్ళ బాడీలో పైన ఉన్నాయి, ఒక బాడీ కిందకు వచ్చింది. మిగతా 5 మెంబర్స్ మీరు ఓకే, మిగతా 4 మెంబర్స్ ఇంకా 4 మెంబర్స్ కూడా ఇంకొక అమ్మాయికి వచ్చేసి అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయికి ఫ్రోస్ట్ బైట్ అయింది కాళ్ళకి, 2 కాళ్ళకి. సో అమ్మాయి ఇంకా రికవరీలోనే ఉంది, ఇంకా టైం పడుతుంది. ఎందుకు తను అంత సేఫ్టీ షూ ఏదో ఉంటాయి కదా, అదంతా ఏం వేసుకోరా? అన్నీ ఉన్నాయి, కానీ లైక్ ఏమైందంటే ఇయర్ చాలా ట్రాఫిక్ ఉండే. మేము క్లైంబ్ చేసేటప్పుడు అదే రోజు లైక్ సింగిల్ వేలో ఒక 150 మెంబర్స్ ఉండే. సో మూమెంట్ అనేది చాలా స్లో ఉండే. మూమెంట్ స్లో ఉంటే ఏమవుతుంది, చాలా చలి ఉంటుంది మీద, లైక్ -40 నుంచి 50 ఉంటుంది. అయ్యో. సో మూమెంట్, మన బాడీ మూమెంట్ ఇవ్వకపోతే ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి మెల్లిగా, వేళ్ళు కానీ కింద కాళ్ళ వేళ్ళు కానీ. ఎంత సేఫ్టీ వేసుకున్నా పక్కా మూమెంట్ ఇవ్వాలి. ఓకే, బాడీ నడవాలి. మూమెంట్ లేకపోతే ఫ్రీజ్ అయిపోతాయి. దాన్నే ఫ్రోస్ట్ బైట్ అంటారు. అమ్మాయి కల్లా ఫ్రోస్ట్ బైట్ కాల్కి, బోత్ లెగ్స్ ఫింగర్స్కి
ఫ్రోస్ట్ బెట్ అయింది. 2 కాళ్ళు తీసేసారా? అంటే ఇక రికవరీలో ఉంది, ఇంకా చెప్పలేము, ఇంకా అది 50-50 ఛాన్సెస్. అంటే ఐదర్ ఆమె చనిపోవచ్చు లేదా లే- కాల్ తీసేయచ్చు. చనిపోదు, ఆ. ఫింగర్స్ పోతే ఫింగర్స్ పోవచ్చు. ఓకే. యా, కానీ మీరు సూట్లు వేసుకుంటారు కదా, అవును. అవి ఎంత ఉంటాయి? థిక్నెస్ ఎంత ఉంటుంది అసలు? ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఎంత ఉండాలి మినిమం అసలుకి? అవి వచ్చేసి లైక్ నేను చైనా నుంచి తెప్పించాను, ఆ. కైలాష్ కంపెనీ అనేది. అది -60 వరకు మనకి చలిని ఆపుతుంది. ఓ, యా, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ అలా వెయిట్ వచ్చేసి అది 1.2 kgs ఉంటుంది. అంతే. Yeah. అయినా కానీ 60 kgs 60 -60 -16 ఆపుతుంది. Yeah. ఓకే. మీకు ఎంత వరకు ఉంటుంది అక్కడ? -60 కన్నా ఎక్కువ ఉంటుంది? అంతే ఉంటుంది. మోస్ట్లీ -40 to 50 మధ్యలో ఉంటుంది. -60 నుంచి 40 మధ్యలో ఉంటుంది. 40 నుంచి 50 మధ్యలో చలి ఉంటుంది మీద. ఓకే. Yeah. సో ఈ హ్యాండ్స్ కి లెగ్స్ కి ఎలా కవర్ చేస్తారు? దానికి కూడా వచ్చేస్తుందా మొత్తం అది? లేదు, హ్యాండ్స్ కి మిటన్స్ అని ఉంటాయి, Hmm. అది డిఫరెంట్. Hmm. మిటన్స్ ఉంటాయి, అవి మిటన్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. మళ్ళీ దాని లోపల గ్లౌజెస్ ఉంటాయి, Hmm. బేస్ లేయర్ గ్లౌజెస్ ఉంటాయి, దానిపైన మిటన్స్ వేసుకోవాలి. ఓకే. మళ్ళీ షూస్, దానికి వేరే షూస్ ఉంటాయి, స్నో బూట్స్ అని. ఒకటి వచ్చేసి 1.5 కిలో ఉంటుంది ఒక షూ. ఒక్కొక్క షూ. యా, అంటే 2 కలిపి 3 kgs. 3 ఓకే. kgs. ఓకే. అవి ఆ షూస్ వేసుకోవాల్సి వస్తుంది మీద. సూట్ ఎంత ఉంటుంది? ఇది కాస్ట్, ఇది కోట్ అవన్నీ కోట్ వచ్చేసి నాది 1.8 lakh, అది 1.8 lakh. సూట్. యా, కంప్లీట్ సూట్ కంప్లీట్ సూట్. విత్ షూ అండ్ లేదు, అంత డిఫరెంట్, దేని దానికి డిఫరెంట్ ఉంటుంది. ఓవరాల్ 10 lakhs ఉంటుందా మొత్తం? యా, 8 lakhs అయింది నాకు. 8 lakhs. యా. సో అది ఇంకొకటే చేంజ్ చేయడానికి ఉండదు కదా? అంటే అంటే మీరు క్యాంపుల దగ్గర ఆల్ట్ అవుతారు కదా ఫుడ్ కి దానికి. యా, మీద ఎప్పుడైతే మనం హైయర్ క్యాంప్స్లో ఉన్నామో ఇంకా మనతో పాటే మనం సూట్ వేసుకోవాల్సింది. ఇప్పుడు 46 days ఒకే సూట్ తో ఉంటారు? లేదు, బేస్ క్యాంప్కి వెళ్ళే వరకే మనకు ఆల్మోస్ట్ ఒక 10 days పట్టింది. 10 days వరకు నార్మల్ లేయర్స్తో చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కింద ఏంటంటే బేస్ క్యాంప్లో ప్రాక్టీస్ ఉంటుంది ముందు, జుమారింగ్, ఇంకా చిన్న పీక్స్ ఉంటాయి పక్కకి, లోబ్చే అని. అవి క్లైమ్ చేసిన తర్వాత మనం మీదికి రొటేషన్కి స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే చేంజ్ చేసుకోవచ్చా? Change చేసుకోవచ్చు. కాస్ట్యూమ్స్ చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఆ? ఎప్పుడైతే మనం హయ్యర్ క్యాంప్కి వెళ్తామో అప్పుడే మనతో పాటు సూట్ కంప్లీట్గా ఉంటుంది, కానీ కింద మాత్రం చేంజ్ చేసుకోవచ్చు మనం. అక్కడ ఫుడ్ కావాలంటే ఎక్కడ మరి? బేస్ క్యాంప్లో సర్వీస్ ఉంటుంది, ఆ. లైక్ చాపర్ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆ. సో రేషన్ అనేది వస్తుంది మనకి. ఆ. ఎప్పుడైతే మనం క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ 4కి వెళ్తామో ఇక మీదికి వెళ్ళిన కొద్దీ లైక్ రేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఇంకా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి. మీదికి కదా, ఇంకా మనం అంతా వెయిట్ పెట్టుకొని వెళ్ళలేము. సో ఇన్స్టెంట్ ఫుడ్. ఏమేమి దొరుకుతుంది ఇన్స్టెంట్ ఫుడ్ అంటే? ఇన్స్టెంట్ ఫుడ్ లైక్ మ్యాగీ, ఆ. ఇంకా మోస్ట్లీ ఇంకా మ్యాగీ అది తింటాము. ఓకే. ఇంకా ఎనర్జీ బార్స్, ఎనర్జీ జెల్స్, ఎలక్ట్రాయిల్స్, ఇవి యూజ్ చేస్తాం. ఇవి సరిపోద్దా? 8000 meters పైకి ఎక్కాలి కదా, ఎనర్జీ సరిపోద్దా అసలుకి? ఇంకా దాంతోనే సరిపెట్టుకోవాలి. డిహైడ్రేషన్ రాదా? అంటే ఐస్ ఉంటుంది కదా, ఐస్ని మెల్ట్ చేసుకోవాలి, వాటర్ తాగుతూ ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఉండదు ఇంకా మీకు? నో వాటర్, ఓన్లీ ఐస్ ఉంటుంది. ఐస్ని ఎక్కడ మెల్ట్ చేసుకుంటారు ఇంకా? అంటే ఇన్స్టెంట్ బర్నర్స్ ఉంటాయి మనకి. ఆ ఆ బర్నర్లో ఫ్రెష్ స్నో ఎక్కడ ఉందో వెళ్ళి అక్కడికి బర్నర్ పెడతారు మీరు? తీసుకొని బర్నర్కి దానికి ఇన్స్టాల్ చేస్తే ఐస్ అనేది వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఫుల్ చలిగా ఉంటుంది కదా, కోల్డ్ ఉంటుంది, చాలా కోల్డ్ ఉంటుంది. అయినా ఇంకా టైం పడుతుంది చాలా దానికి. ఓకే. పెట్టేసి కొంచెంసేపు ఇసి పెట్టాలి, ఇంకా అప్పుడు ఐస్ వాటర్గా మారుద్ది. ఓకే. ఇంకా వాటర్ తాగాలి. యా. ఇప్పుడు నైట్ పూట కూడా మీరు ఎక్కుతారా, లేకపోతే నైట్ పూట క్యాంప్లో రెస్ట్ తీసుకుంటారా? నైట్ అంటే లైక్ కుంభు అనే రీజన్ ఉంటుంది అక్కడ, అది మొత్తం నైటే మనం క్లైమ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ సమ్మిట్ రోజు కూడా నైటే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది, మిగతాది డేలో. ఓకే. ఇప్పుడు మీతో పాటు ఒకళ్ళు వస్తారు కదా, హెల్పర్, షెర్పా, షెఫ్. సో వాళ్ళైతే పక్కా పై వరకు వస్తారు? వాళ్ళు వస్తారు, ప్రతి క్లైంబర్కి ఒక షెర్పా ఉంటారు. లేకపోతే మీరు ఎక్కారో ఎక్కలేదని ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. అట్లా అని కాదు, కానీ మనకు షెర్పా లేకుండా మనకి ఆ రూట్ అనేది తెలీదు. ఓకే. సో ప్రతి క్లైంబర్కి ఒక షెర్పా ఉంటాడు. ఆ షెర్పా మనతో పాటు వస్తాడు, లైక్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ సమ్మిట్, మళ్ళీ కింది వరకు
మనతో పాటు ఉంటారు. వాళ్ళకి ఇంకా రెగ్యులర్ అలవాటేమో అది. వాళ్ళకి అదే పని ఉంటుంది, ఇంకా వేరేది ఏది చేయరు వాళ్ళు. సో వాళ్ళకి కూడా పే చేయాలి మనం. యా ఎంత ఉంటుంది వాళ్ళకి ఛార్జ్ ఒక్కరికి లైక్ 8 lakhs 10 lakhs అంత ఎక్కి రావడానికి? ఎక్కి రావడానికి. ఓకే, 46 days కదా, 46 daysకి. అంటే 8 లక్షలు అంటే చాలా తక్కువ. అంటే ఇంకా మిగతాయి ఉంటాయి కదా పర్మిట్కే మనం మోస్ట్లీ చాలా పే చేయాల్సి వస్తుంది నేపాల్ గవర్నమెంట్కి. 15 lakhs వరకు పర్మిట్కి పే చేయాలి. సో ఇప్పుడు మీరు కంప్లీట్ సూట్లో ఉంటారు, మ్యాగీ ఫుడ్ తింటారు, కొన్ని ఎనర్జీ బార్స్ తింటారు, అండ్ వాటర్ కూడా తాగుతున్నారు కదా. ఇప్పుడు యూరిన్ పాస్ చేయాలన్నా లేకపోతే బాత్రూమ్ వెళ్ళాలన్నా ఎక్కడ మీకు అంటే కంప్లీట్ సూట్ ఉంటుంది కదా, అంటే సూట్ పాసిబుల్ ఉందా, ఓపెన్ చేయొచ్చా? ఆ సూట్లో ఏంటంటే కొంచెం మౌంటైన్స్ తగ్గట్టు దానికి డిజైన్ చేస్తారు, లైక్ మనం జిప్స్ ఉంటాయి అన్ని, కొంచెం ఈజీగానే ఉంటుంది అది. యా చేయొచ్చు మనం. సో అదే ఎక్కడ ఓన్లీ క్యాంప్స్ దగ్గరే, మిగతా ఎక్కేటప్పుడు కష్టం కదా, మూమెంట్ లేకపోతే ఫ్రీజ్ అయిపోతాయి అని చెప్పారు కదా. కష్టం, ఇంకా అంత చలిలో ఇంకా అది చేయలేం మనము. సో ఎక్కడన్నా క్యాంప్స్ ఉంటే కింద స్టార్టింగ్లోనే చేసుకొని స్టార్ట్ అయిపోతారు. ఇప్పుడు ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్కి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది? డిపెండ్స్. ఇప్పుడు నేను కింద కుంభు బేస్ క్యాంప్ నుంచి కుంభు అది నైట్ స్టార్ట్. అంటే హైట్కి వెళ్ళే ఉంది హైట్, అది కూడా హైట్. ఎంత టైం పడుతుంది? 10 hours 12 hours అట్లా క్యాంప్ టు క్యాంప్కి 12 hours అలా. 12 hours యూరిన్ ఆపుకోవాలంటే కిడ్నీస్ పోతాయి కదా. అంటే ఇక లైక్ మనం నడుస్తూనే ఉంటాం కదా, మనం ఎంత వాటర్ తాగినా లైక్ స్వెట్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది, అంత యూరిన్ ఏం రాదు. అంటే మీకు ఐస్లో అంత స్వెట్ వస్తుందా? యా వస్తుంది లోపల. అవునా? యా ఓకే, బికాజ్ ఉండడం వల్ల హీట్ లోపల జనరేట్. ఇక లోపలనే హీట్ ఉంటుంది కదా, స్వెట్ అనేది వస్తుంది లైట్గా. మీరు ఇంకా రైస్ తింటాం కానీ ఇంకా 46 days ఇదంతా ఏముండదు, ఇంకా ఓన్లీ మ్యాగీ ఎనర్జీ బాల్స్. యా అంటే బేస్ క్యాంప్లో సర్వీస్ ఉంటాయి మనకు, ఒక 10-12 days వరకు మంచి ఫుడ్ ప్రోటీన్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనము బేస్ క్యాంప్ వదిలి హైయర్ క్యాంప్స్కి వెళ్తామో అప్పుడు కంప్లీట్గా ఇంకా క్యాంప్ టు క్యాంప్కి హైట్ పెరుగుతూ ఉంటుంది కదా, ఆ మధ్యలో ఇంకా రేషన్ అనేది మన ఫుడ్ అనేది కూడా మినిమైజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో బాడీ వెళ్ళొచ్చిన తర్వాత యాక్టివ్గానే ఉంటుందా లేకపోతే కొంచెం డల్ అయిపోతుందా? కంప్లీట్గా ఓవరాల్ సిస్టమ్ అంతా చేంజ్ అవుతుంది కదా. అది డిపెండ్స్. టైంకి ఫుడ్ ఉండదు, టైంకి యూరినేషన్ ఉండదు, టైంకి వాష్రూమ్ ఉండదు, అన్నీ కంట్రోల్ తప్పేస్తుంది కదా. ఇప్పుడు నాకు మీరు వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే అంత యాక్టివ్ అనిపించట్లేదు. మీరు యాక్టివ్గా ఉన్నాను కానీ వెయిట్ లాస్ అవుతాం. ప్రతి క్లైంబర్ ఒక లైక్ 7 to 10 kgs మధ్యలో వెయిట్ లాస్ అవుతారు 46 daysలో. ఓకే, యా నేను ఒక 8 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఈ ఫేస్కి ఏం కవర్ చేస్తారు మరి? ఫేస్కి ఏం ఉండదు, ఇంకా ఫేస్ నార్మల్గానే ఉంటుందా? ఫేస్ అంటే ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది కదా, నార్మల్ హెయిర్ ఇదంతా నార్మల్గానే ఉంటుంది. హెల్మెట్ ఉంటుంది ఎక్కే వరకు, హెల్మెట్ ఉంటుంది, ఇక్కడ మాస్క్ ఉంటుంది ముఖానికి, మిగతాదంతా ఓపెన్ ఉంటుంది. మిగతా అంతా ఓపెన్ ఉంటుంది. యా ఫేస్ ఒకటి పాడైద్ది ప్రతి క్లైంబర్కి, బ్లాక్ అయిపోతుంది. యా ఒక లేయర్ అంతా వెళ్ళిపోద్ది. ఓ యా చాలా చలి ఉంటుంది కదా, చాలా చలి ఉంటుంది, మళ్ళీ చాలా ఎండ కూడా అలానే ఉంటుంది, సూపర్ హాట్ ఉంటుంది మధ్యాహ్నం టైంలో, ఆ ఎండ ఉంటుంది చలి ఉంటుంది. సో ఫేస్ ఒక్కటి కవర్ కాదు కదా, కవర్ చేసుకోలేం ఇంకా మొత్తము. సన్ స్క్రీన్ అవి తీసుకెళ్తారా? తీసుకెళ్తాం కానీ అంత పనికిరావు, ఎంత అది కూడా ఎక్కువ ఉంటుందా? 60-70 ఉంటుందా? యా ఎండ కూడా ఉంటుంది, మనకు 45-50 ఇక్కడే ఉంటుంది. యా అంటే డైరెక్ట్ సన్ పడేది కదా, సో అది స్ట్రాంగ్ ఉంటుంది ఎండ. హైట్లో మండుతుంది ఇంకా ముఖం, ఎక్కలేం. యా అన్ని కష్టాలతో ఎవరెస్ట్ ఎక్కాలి పక్కా అని చెప్పేసి, నిజంగా నీ గుడ్డ పెద్దదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి నిజంగా హ్యాట్సప్, మీ వైఫ్కి హ్యాట్సప్. వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే హైలీ ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు ఫోన్స్ తీసుకెళ్తారా మీరు? తీసుకెళ్తాం ఫోన్స్, కానీ ఫ్రీజ్ అవ్వా? అంటే దానికి స్పెషల్ పౌచెస్ ఉంటాయి ఇన్సులేటెడ్, దాంట్లో పెట్టేసి చేస్తే కొంచెం వామ్ ఉంటుంది అది. ఓకే, సో వామ్ ఉంటే అంత జల్దీ ఛార్జింగ్ ఏం పోదు. ఓకే, పవర్ బ్యాంక్స్ అవి తీసుకెళ్ళచ్చు. పవర్ బ్యాంక్ క్యారీ చేస్తాం ఒక 2-3. సో మీరు చెప్పారు కదా క్యాంప్, ఆ క్యాంపులకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక వీడియో కాల్ లేకపోతే ఒక మెసేజ్ పెట్టాలి, ఐఎమ్ సేఫ్ అని. అది సిగ్నల్ ఎక్కడి వరకు బేస్ క్యాంప్లోనే ఉంటుంది, అది
నీకు ఎప్పుడైతే నువ్వు బేస్ క్యాంప్ వదిలి మీదికి స్టార్ట్ అవుతావో అప్పటి నుంచి కనెక్షన్స్ ఉండే ఇంకా నో నెట్వర్క్ నథింగ్. మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఇంకా వాకీస్ ఉంటాయి. ఆ వాకీస్ ఓన్లీ ఫ్రమ్ హైయర్ క్యాంప్స్ టు బేస్ క్యాంప్. ఓకే. యా, ఏదైనా డేంజర్ జోన్లో ఉన్నా కానీ చెప్పొచ్చు వాళ్ళకి. కింద కింద బేస్ క్యాంప్లో టీం ఉంటుంది, వాళ్ళతో మాట్లాడవచ్చు. ఓకే. అక్కడక్కడ క్యాంప్ అప్పుడు మీ వైఫ్కి పేరెంట్స్తో మాట్లాడుతుంటావా? అంటే నేను మీద ఉన్నప్పుడు మాట్లాడలేదు. అంటే ఓన్లీ మనం చెప్పాను కదా వాకీస్ ఉంటాయి, అవి ఓన్లీ మనం కింద బేస్ క్యాంప్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలుగుతాము. మీదికి వెళ్తే ఇంకా ఎవరితో మాట్లాడలేము మనం. ఓకే. ఇప్పుడు పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు 7 మెంబర్స్ టీంతో వెళ్ళినప్పుడే 2 చనిపోయారు మీ ఫ్రెండ్స్ అక్కడ. ఒకళ్ళ బాడీ అయితే గివ్ అప్ ఇచ్చారు, వాళ్ళ యా ఫ్యామిలీ కూడా అవును 1 crore ఖర్చు అవుతుంది పైనుంచి కిందకి తీసుకురావాలంటే అన్నారు. అవును. అలా ఎన్నో బాడీలు చూసుంటావు కదా నువ్వు, యా భయం అనిపించలేదా? యా అంటే చూసాను చాలా బాడీస్. ఎన్ని బాడీస్ ఉన్నాయి? నేను చూసింది ఒక 5 బాడీస్ చూశాను. ఎలా అయిపోయారు వాళ్ళు అసలు పైన? అంటే కొన్ని బాడీస్ ఏంటంటే కంప్లీట్ స్నో పడి కవర్ అయిపోయాయి. కొన్ని బాడీస్ ఏంటంటే ఇక చాలా చలి ఉంటుంది కదా, లైక్ ఇక పడుకొని ఉన్నట్టు ఇంకా అలా ఉంటారు, ఇంకా అలానే ఉండిపోతారు. ఇంకా ఇక పాడైపోవు వాళ్ళ బాడీలు నాకు తెలిసి, చల్ల ఉంటాయి కదా, ఓన్లీ కొంచెం ముఖం అలా పాడే ఎండకి పాడైతూ ఉంటుంది స్కిన్ అనేది. మిగతాదంతా సూట్ బూట్స్ అన్నీ అలానే ఉంటాయి. ఇంకా టచ్ చేసేవా దేనన్నా? లేదు, కానీ నా పక్కకే ఉండే, లైక్ 1 feet పక్కకే నేను వెళ్తుంటే అక్కడ ఛాన్స్ ఉండదు, అక్కడ వేరే రూట్ నుంచి వెళ్ళేటప్పుడు. సో వాళ్ళ పక్కకి లైక్ 1 feet మన పక్కకు ఉంటారు, వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి. మానవత్వమే లేదు. ఆ వచ్చే వాళ్ళు 8 లక్షలు తీసుకుంటున్నారు, పోతే పోయిందని ఒక టీం మొత్తం ఒకరోజు ఆ కనపడిన డెడ్ బాడీలను కిందకి తీసుకురావచ్చు కదా. అలా 200 బాడీస్ ఉన్నాయి. 200 బాడీలు చనిపోయిన వాళ్ళు పైన ఉన్నారు. యా, సో వాళ్ళకి కూడా కష్టమే కదా ఇప్పుడు తీసుకురావడము, వాళ్ళ ప్రాణం కూడా వాళ్ళకి కూడా ముప్పు ఉంటుంది. సో వేరే వాళ్ళని కిందకి తీసుకురావడం అంటే అది నాట్ ఏ ఈజీ టాస్క్. కానీ అక్కడ మంచులో తీసి అన్న పెట్టడానికి లేదా క్రిమిషన్స్ చేయడానికి? ఏముండదు ఇంకా అసలు ఛాన్సే ఉండదు. ఎలా రోప్స్కి యాంకర్ చేసి పెడతారు అంతే, ఇంకా అది పడిపో, ఇంకా కొంచెం గాడిపు వచ్చినా స్నో వచ్చినా అలానే ఉంటాయి. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడనే ఉంటారు, ఇంకా వాళ్ళని ఎవరు ముట్టుకోరు. ఎన్ని సంవత్సరాలైనా అంతే. యా, 30 years 35 years ఓల్డ్ బాడీస్ కూడా ఉన్నాయి అక్కడ పైన. యా, చెడిపోకుండా అలానే ఉన్నాయి కూడా. అంటే కొంచెం చెడిపోతుంది, ఫేస్ కనపడుతుందా? కనిపిస్తుంది. 35 సంవత్సరాల క్రితం చనిపోయిన బాడీ కూడా చెడిపోకుండా. యా, -40 to 50 ఉంటుంది కదా, ఇంకా బాడీ అనేది ఎక్కువ ఏం డ్యామేజ్ కాదు, చల్ల ఎక్కువ ఉంటుంది కదా, అన్ని ఇలా గట్టిగా ఇలా అయిపోయి ఉంటాయి చేతులు కాళ్ళు అంతే. ఎలా ఉన్నారో అలానే ఇక పడుకొని ఉన్నట్టు ఉంటారు ఇంకా వాళ్ళు. ఎక్కువ ఎవరెస్ట్ లోనే చూసావా? బిఫోర్ చేసిన దాంట్లో కూడా చూసావా? లేదు, ఎవరెస్ట్ లోనే చూస్తాను. ఎవరెస్ట్ లోనే ఎక్కువ అలా ఉంటారు. దాంట్లో లేడీస్ కూడా ఉంటారు కదా. యా, లేడీస్ కూడా ఉంటారు. ఎక్కుతున్నాం కానీ బాధ అనిపిస్తుంటుంది. సిచ్యువేషన్ మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి భయం వేస్తుంది. యా, ఎగ్జాక్ట్గా అంతే కదా. ఇప్పుడు మీరు ఒకసారి పైకి ఎక్కడానికి ఎంత ఖర్చు అన్నారు? సూట్కి 10 లక్షలు అన్నారు, అతనికి ఒక 8 లక్షలు అన్నారు, మళ్ళీ ఇంకా ఉంటుంది కదా పర్మిషన్కి. దానికి ఎంత ఉంటుంది? ఓవరాల్గా వచ్చేసి నాకు 55 lakhs వరకు అయ్యింది ఖర్చు. బతుకుతామో ఎక్కుతామో తెలియదు, మనం ఒక 60 లక్షలు పెట్టుకొని ఎవరెస్ట్ ఎక్కాలి. అక్కడ ఒక 200 బాడీలు ఉన్నాయి, అతను చూశాడు. 1 feet పక్కనే పాపం చనిపోయి 35 సంవత్సరాల క్రితం ఉన్న బాడీలు కూడా ఉన్నాయి. పాపం అలాంటి సాహసం చేయటం అంటే గ్రేట్. నేను అంటే అటు ఎంకరేజ్ చేయలేము, ఇటు తగ్గించి మాట్లాడలేము. డెఫినెట్గా ఎవరి డ్రీమ్ వాళ్ళది, అది డెఫినెట్గా ఎవరి చెయ్యాలనుకున్నాడు అతను పాపం చేస్తున్నాడు. కానీ అంటే ఇతను ఇలాంటి చెప్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. పాపం ఎంతమంది ఫ్యామిలీస్, 200 మంది ఫ్యామిలీస్ అంటే వెనక ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు, వైఫ్లు, జీవితాంతం ఆ బాడీ వెనక రాదని బాధ ఉంటుంది. అక్కడ కనీసం అంటే అంతే కదా, ఒక మనిషి చనిపోయిన తర్వాత మంచిగా అంత్యక్రియలు జరిగితే వాడి సోల్ బాగుంటుంది అనుకుంటాం. అది కూడా జరగకుండా అలానే ఉండిపోయి జీవితాంతం అలానే మైనస్, అంటే వాడి జీవితాంతం అలానే ఉంటాడు కదా పాపం. కొంతమంది ఏంటి అంటే వాళ్ళు అక్కడనే చనిపోవాలని అలా కూడా హిమాలయ అక్కడ ఎవరెస్ట్ లోనే ఉంటే అక్కడనే మా సోల్ హ్యాపీ ఉంటుంది అని కూడా వాళ్ళ ఫ్యామిలీస్ చెప్పి అలా కూడా గివ్ అప్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఫాస్ట్గా ఎక్కేది కూడా ఉంటుందా? ఇంత ఫాస్ట్గా ఇంత టైంలో ఎక్కాలి
దానికి కూడా ఇంత రేటింగ్ ఇంత అలా ఏముండదు, అట్లా ఏముండదు. సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడం ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఈ పైకి వెళ్ళావా తులసి? యా టిల్ టాప్. ఇదేనా? యా ఇదే కదా అదే. రూట్ ఎటు ఉంటుందో నాకు తెలియదు కానీ ఇదైతే పైన అంతే కదా. యా పైన. సో ఈ పైన వెళ్ళి కూర్చున్నావా? కొంచెంసేపు కూర్చున్నాను అక్కడ. ఏమనిపించింది కూర్చున్న తర్వాత? హిమాలయాల్లో యోగిలా కూర్చున్నావేమో. ఫోటో ఉందా ఏమన్నా? ఉంది ఉంది, నాకు చూపించేది. చూస్తాను. ఆ పైన కూర్చొని ఫ్లాగ్ తీసుకెళ్ళావా? యా తీసుకెళ్ళాను. ఓకే. ఓ ఫ్లాగ్ కూడా పెట్టావు అయితే. యా ఫ్లాగ్. ఫోటో ఉందా? యా. ఓ వీడియో ఇక్కడ ప్లే చేయి. ఓ సూపర్. సో అదే సూట్ నువ్వు వేసుకున్న సూట్ అదే కదా? యా. ఓకే. సో చాలా మంది ఉన్నారు అక్కడ టీము. యా వాళ్ళంతా క్లైంబర్స్, ఇక్కడ ప్లే చేయడానికి రాదా? షెర్పాస్ వాళ్ళు. ఓకే. కానీ నార్మల్ మన ఏదో ఇది ఉంటుంది కదా, ఎడార్లు ఉంటాయి, ఇసుక ఎడార్లు, అలానే కనిపిస్తుంది. స్నో ఎడారి అది, ఇంకా స్నో ఎడారి. కానీ ఎక్కడ కాళ్ళు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది, అలాంటివి కూడా ఉంటాయి. ఉంటాయి. ఓ నాకు అది జరిగింది కూడా. మరి దానివల్ల ప్రమాదం కదా? ప్రమాదమే, కానీ మనకి సేఫ్టీ రోప్స్ ఉంటాయి కదా, అవును. రోప్స్ కి మనం యాంకర్ చేసి ఉంటాము. ఉమ్, సో అలా పడ్డా కానీ మనకు యాంకర్ చేసి ఉంటాం కదా, ఉమ్, కిందికి వెళ్ళిపోం. ఉమ్, కొంతమంది షెర్పాలు ఏంటంటే స్పీడ్గా వెళ్దామని చెప్పి యాంకర్ కూడా చేయకుండా వెళ్తారు. ఉమ్. అలా పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మనకు సేఫ్టీ ఉంటే కొన్ని కింద పడ్డా మనకి ఇది రోప్ అనేది ఆపేస్తుంది. ఉమ్. సో అప్పుడు మనం బయటికి రావచ్చు ఈజీగా. ఇప్పుడు మేలో స్టార్ట్ చేసావు. యా. మే ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఏప్రిల్ 9th స్టార్ట్. ఏప్రిల్ 9th స్టార్ట్ చేసావు. Yeah. ఎప్పటికి ఎక్కావు? మే 20కి సమ్మిట్ పైన ఉన్నాను నేను. ఎన్ని డేస్ పట్టింది? లైక్ ఆల్మోస్ట్ 40 డేస్. యా 40 డేస్కి పైకి వెళ్ళి పైన ఉన్నాను. ఓకే. మళ్ళీ కిందికి దిగడానికి ఒక 6 days పట్టింది. సో పైకి వెళ్ళేటప్పుడు కష్టం అనిపించిందా, కిందకి దిగేటప్పుడు కష్టం అనిపించిందా? అంత ఎనర్జీ అంతా అయిపోయింది కదా ఇంకా. అయ్యా ఎవరెస్ట్ ఏంటంటే ఎక్కడం ఎంత మనకి ఎంత ఎనర్జీయో, దిగేటప్పుడు కూడా లైక్ కొన్ని పాయింట్లో అంతే ఎనర్జీ కావాలి. ఓకే. ర్యాప్లింగ్ అనేది ఉంటుంది, జారిపోతూ ఉంటాం. అప్పుడు చాలా ఎనర్జీ పడుతుంది మనం ర్యాప్లింగ్ చేయాల్సేటప్పుడు. సో అప్పుడు కూడా మోస్ట్ యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఎక్కేటప్పుడు కాదు, ఎక్కి సక్సెస్ఫుల్ సమ్మిట్ తర్వాత కిందికి దిగుతారు. దిగేది కూడా ఛాలెంజింగ్ అయినా అంటే Challenging. పక్కా దిగాల్సిందేనా? పక్కా దిగాల్సిందే. ఎక్కిందే కౌంట్ కాదు, చేసుకోరు. అస్సలు కాదు. ఓ నువ్వు ఎక్కడం ఇంపార్టెంట్ కాదు, దిగడం ఇంపార్టెంట్. ఓ Yeah. సో most of the- పట్టింది. యా మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆఫ్టర్ సమ్మిట్ దిగేటప్పుడే. ఇప్పుడు ఈ డెడ్ Accident. బాడీలన్నీ 200 డెడ్ బాడీలన్నీ ఆ. దిగేటప్పుడే. దిగేటప్పుడే పాపం ఎక్కారు అందరికీ వాళ్ళందరూ. అందరికి కనీసం చనిపోయేటప్పుడు ఇండియా ఫ్లాగ్ పట్టుకొని చనిపోయారు అట్లనే. యా అంతే. ఆ? నాతో వచ్చిన అతను అలానే అయింది. అతను ఎక్కాడు నాతో పాటు, ఫ్లాగ్ కూడా నేను అతనికి తీశాను, ఫోటోలు దిగాము, కానీ మొత్తం కిందకి దిగలేకపోయాడు అతను. ఏం చెప్పాడు లాస్ట్ అతను? అంటే అతనికి ఇంకా తులసి ఏదైనా చెయ్యు, నన్ను కిందకి తీసుకెళ్ళాలి నువ్వు, ఎట్లానన్నా ఇంకా టీంకి, రెస్క్యూ టీంకి వాకి తీసుకొని, సిగ్నల్ రాలేదు అప్పుడు నేను ఉన్న ప్లేస్లో. సో చెప్తున్నాడు నాకు, తులసి నువ్వు కొంచెం చెప్పు టీంకి, రెస్క్యూ టీంకి రమ్మని, ఎలా అన్నా నన్ను కిందకి తీసుకెళ్ళాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సో Family ఉందంట, యా అతనికి ఫ్యామిలీ ఉంది, ఒక కిడ్స్ మ్యారీడ్ 1 బాయ్ 18 years old అతనికి, వాళ్ళ కొడుక్కి. మన హైదరాబాద్. యా హైదరాబాద్ కాదు, వాళ్ళు హిందూపూర్. సో యూఎస్లో సెటిల్. ఆంధ్రప్రదేశ్. యా హిందూపూర్లో యూఎస్లో సెటిల్, ప్రాపర్ హిందూపూర్. ట్రై చేశాను నేను అతను బాగానే కిందకి తేవడం, కానీ అన్ఫార్చునేట్లీ చనిపోయాడు. నీ ఒక్కడి సపోర్ట్ అవ్వదు కదా. యా అదే జరిగింది. సో లేడీని ఎలా తీసుకొచ్చారు మరి? తన కాళ్ళని పాడైపోయినాయి కదా. తను కిందికి వచ్చాక చూసుకుంది, అది కిందికి వచ్చాక ఎక్కింది తను. సబ్మిట్ చేసింది. ఓ. కిందికి వచ్చి క్యాంప్ 2లో బాగా నొప్పేసింది అది తనకి. అప్పుడు చూసుకుంటే కంప్లీట్ ఫోర్స్ బైట్ అయింది. అప్పుడు ఇంకా ఎమర్జెన్సీ హెయిర్ లిఫ్ట్ చేశారు తనను, హెలికాప్టర్లో కిందికి హాస్పిటల్ తీసుకెళ్లారు, క్యాంప్ 2 నుంచి తీసుకెళ్లారు. మీరు అన్నట్లుగా వీళ్ళని తీసుకెళ్ళలేమో మరి, చావు బతుకుల మధ్య వాళ్ళని. అది క్యాంప్ 2 వరకే వచ్చింది చాపర్. చాపర్ తర్వాత Yeah. రాదు. తర్వాత రాదు, ఇంకా పైకి తిరగలేదు, అది ఎయిర్ తిన్ ఉంటుంది కదా, సో చాపర్స్ అనేది మీదకి రాలేదు. ఇంకా ఇది కాకుండా ఏం కనిపించింది మీకు ఎవరెస్ట్ శిఖరంలో వింతగా, కొత్తగా, డిఫరెంట్గా? అసలు అబ్బా వావ్, వింత లోకాలు కానీ. యా లైక్ ఎప్పుడైతే నేను ఆఫ్టర్
సబ్మిట్ అయిపోయిందో ఆ టాప్లో నుంచి సన్ రైజ్ చూస్తే చాలా బ్యూటిఫుల్ థింగ్, పక్కనే పట్టుకుంటే కనపడేది క్లియర్ అనిపిస్తుంది మనకి. యా, అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే. అంత హైట్లో నుంచి కిందికి చూస్తే లైక్ అనిపిస్తుంది అప్పుడు మనకి, మనము ఇది మన ప్లానెటేనా, ఇంకా మనం మీదికి స్పేస్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. పైన స్పేస్ కూడా వెళ్ళొచ్చిన వాళ్ళకి చూసాం కదా సునీత విలియమ్స్ గారిని. అట్లా అనిపిస్తుంది మనకి, క్లౌడ్స్ కానీ కింద మౌంటైన్స్ కానీ చిన్న 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 కనపడతాయి. సో ఎనీహౌ మీరు అనుకున్న డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారు మంచిగా. మేబీ మీకు దేవుడు మంచి సపోర్ట్ చేసిండ్రు, లేకపోతే 100% అది. దిగొచ్చి ఎవరెస్ట్ ఎక్కువచ్చిన వాడు ఏదైనా ఎక్కుతాడు. సో అదైతే ఫుల్ పార్టీ అంతా. యా, సూపర్. ఇంకేంటి నెక్స్ట్ ఏం చేయాలని ఇంకా అసలు నీ లైఫ్లో ఇదే గోలా? బిజినెస్లో ఏమైనా ఉన్నాయా? మంచిగా సంపాదించి డాడీ అంత ఫుల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయా? ఏదో ఇప్పటికైతే దేవుని దయ వల్ల అంత బాగానే ఉంది. యా. ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? మాది బిజినెస్ ఉన్నాయి, మాకు HPCL డీలర్షిప్స్ ఉన్నాయి, ఇక అవే చూసుకుంటాం మేము. పెట్రోల్ బంకులు ఉన్నాయి? యా, పెట్రోల్ బంక్స్. అట్లయితే ఇబ్బంది లేదు, ఏ శిఖరమైన ఎక్కుతావు ఇంకా. పెరిగిపోతా ఉన్నాయి కదా రేట్లు. యా. సో ఇంకేం లేదు లైఫ్లో అంబిషన్, ఇంకా ఇదే అంబిషన్ అంటే ఇంకా ఉన్నాయి. ఇంకా లైక్ నేను ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేశాను మొన్న లాస్ట్ నవంబర్లో. ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ ఫుల్ ఐరన్ మ్యాన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. యా. సో ఇప్పుడు గవర్నమెంట్ మీలాంటి వాళ్ళని గుర్తించి మీకు ఏదో చెక్ ఇవ్వమని కాదు, అట్లీస్ట్ ఒక చిన్న ఫెలిసిటేషన్, ఒక చిరు సత్కారం డెఫినెట్గా చేయాలి కదా. చేస్తేనే జర ఎంకరేజ్మెంట్. బట్ ఎక్కాలనుకునే వాళ్ళకి, ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నిజంగా చెప్పేస్తారా ఎక్కే నో ప్రాబ్లం అంటారా? లేకపోతే నేను అలా చెప్పాను. ఎవరెస్ట్ ఎవరైతే ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి. లైక్ 6000 పీక్స్ ఒక 6 అన్న ఎక్కాలి ముందు, 6000 మీటర్స్. ఒక 7000 మీటర్స్ 2 అన్న ఎక్కాలి మినిమం. దీంతోపాటు ఎక్సర్సైజ్ వచ్చేసి రన్నింగ్ చేయాలి బాగా, లాంగ్ ఎండ్యూరెన్స్, లైక్ ఒక 20-30 మినిట్స్ కాకుండా లాంగ్ ఎండ్యూరెన్స్ రన్ చేయాలి 2 hours. సైక్లింగ్ చేసినా లైక్ 2 hours, 3 hours. స్విమ్మింగ్ చేసినా లైక్ సేమ్. ఇట్లా లాంగ్ వేయాలి ఏది చేసినా. సో అది చేస్తే ఏమవుతుందంటే ఎండ్యూరెన్స్ అనేది బిల్డ్ అవుతుంది మనకి, లాంగ్ ఎండ్యూరెన్స్. మినిమం ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే వెళ్ళాలి, అంతేగాని 100%. వాళ్ళు ఎక్కారు మనం ఎక్కలేమా అని అస్సలు రిస్క్ తీసుకోవద్దు. ఎవరెస్ట్లో మనకి హెల్త్ పాడైంది అంటే ఇంకా కిందికి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. మీద హెల్త్ పాడైతే కిందికి దిగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అలానే జరుగుతాయి, హెల్త్ పాడవుతాయి. అలానే వాళ్ళు పట్టించుకోకుండా హెల్త్ని ముందుకెళ్తూ ఉంటారు, సబ్మిట్ చేస్తారు, కానీ దిగేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? మేము మొత్తం 3. అన్నయ్య ఫస్ట్, అక్క మిడిల్, నేను చిన్న. ఓకే. సో తులసిరెడ్డి, మంచి సక్సెస్ఫుల్ స్టోరీ, మంచిగా ఆర్టికల్స్ వచ్చినాయి మీ చెప్పగానే మా టీం అసలు పిలిపించండి, ఎట్లా ఎక్కాడో కనుక్కుందాం, కుదిరితే మనం ఎక్కుదామని కాదు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది అది చెప్తుంటే ఆ థ్రిల్ వేరు ఉంటుంది కదా. అవును. యా, మీరు చెప్తుంటే కొన్ని షాకింగ్ ఉంది, కొన్ని థ్రిల్ ఉంది, కొన్ని భయంగా అనిపించింది నాకే. నిజంగా 200 బాడీలు ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయి 35 years బ్యాక్ ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళు అక్కడ వెళ్ళి చనిపోయి ఇంకా అలానే ఉన్నారు. మీతో పాటు వచ్చిన వాళ్ళు 2 చనిపోయారు, ఒక అమ్మాయికి లెగ్స్ పాపం ప్రాబ్లం. ఇన్ని పెట్టుకొని కూడా అది ఒక టాస్క్గా తీసుకొని వెళ్ళటం గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ టు యూ. అండ్ లైఫ్లో ఇంకా మంచి మేము ఆల్రెడీ అదే ఎక్కేసేవాళ్ళు, ఇంకా నెక్స్ట్ 2 కూడా ఎక్కేసి మన జాతీయ జెండాని రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్కి అండ్ గవర్నమెంట్స్కి? ఇదే ఇప్పుడు మన స్టేట్లో అయినా మన స్టేట్లో ఏంటంటే మౌంటైనరింగ్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇప్పుడిప్పుడే యూత్ అనేది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. సో నేను ఏం చెప్తానంటే పెద్ద పిక్స్ ప్లాన్ చేసేటప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేయాలి. సోషల్ మీడియాలో చూసి మనం ఎక్కేయాలి ఆ థాట్ కాకుండా ప్రాపర్గా ప్రిపేర్ కావాలి. మనం ఏ మౌంటైన్ చూసుకుంటున్నామో దాని తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఈజీగా చేయొచ్చు.
ఏదో సోషల్ మీడియా చూసి ఇన్స్పైర్ అయ్యి అలా వెళ్తే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఓకే. సో ప్రాక్టీస్ అనేది 100% మనం ఏ పీక్ అయితే చూస్ చేసుకుంటున్నామో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు ఏ పీక్ అయినా. సో ఇప్పుడు 40 days సైలెంట్గానే ఉండాలా, మౌన వ్రతం, ఎవరితో మాట్లాడకూడదా, మాట్లాడొచ్చా? మాట్లాడవచ్చు. మాస్క్ పెట్టుకొని ఉంటుందా అని చెప్పావు కదా, అది ఓన్లీ హయ్యర్ క్యాంప్స్లో. ఆక్సిజన్ మాస్క్. ఎబో లైక్ 7,000 meters నుంచి ఆక్సిజన్ పెట్టుకోవాలి. కింద వరకు మనకి అవసరం లేదు ఆక్సిజన్. ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే షెర్పాలు కొన్ని క్యారీ చేస్తారు, కొన్ని అక్కడక్కడ కూడా పెడతారు మధ్యలో. మీరు ఎక్కడమే కష్టం, అంత వెయిట్ ఎక్కడ వేసుకుని ఎక్కుతారు అసలుకి? యా, వాళ్ళు షెర్పాలు ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఎవరెస్ట్ రీజన్ పక్కల విలేజెస్ ఉంటాయి కదా వాళ్ళు, సో వాళ్ళకి ఈజీ ఉంటుంది, ఇదే పని చేస్తారు వాళ్ళు. వేరే ఎన్ని కేజెస్ తీసుకెళ్తారు ఆక్సిజన్? ఆక్సిజన్ వచ్చేసి ఒకటి 3.5 to 4 kgs ఉంటుంది. అలాంటివి ఒక 3 carry చేస్తారు. ఆక్సిజన్ రానప్పుడు మీరు పెట్టుకుంటారు. యా, రిమైనింగ్ టైంలో కింద నార్మల్ అంటే వెళ్ళే కుంది ఆక్సిజన్ అంత రాదంటారు కదా. యా అదే చెప్తున్నాను. 7,000 meters నుంచి ఆక్సిజన్ అనేది తక్కువ, చాలా తక్కువ ఉంటుంది అక్కడ. సో 7,000 meters నుంచి మనం ఆక్సిజన్ స్టార్ట్ చేయాలి పెట్టుకోవడం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అనుకున్న నెక్స్ట్ 2 కూడా త్వరలో ఫినిష్ చేయాలి. మొత్తం 7 ఫినిష్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఇదేంటిది? ఇది నాది మౌంటైనరింగ్ కోర్స్ చేశాను నేను జమ్మూ కాశ్మీర్లో. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే సెరమనీ లాస్ట్ రోజు ఈ బ్యాచెస్ ఇస్తారు. సూపర్. ఎనీహౌ చేయండి, కానీ చాలా మంచి మంచి ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఫ్యామిలీ మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఎక్కేటప్పుడు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏదైనా అవుతుంది అన్నప్పుడు గుర్తొచ్చేది వాళ్ళే కాబట్టి, మనకి మంచి అయినా చెడైనా మొత్తం వాళ్ళే. బట్ వాళ్ళ మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా, మీ ఫ్రెండ్స్ చేసిన సాహసాలు మీరు చేయొద్దు. ఎక్కలేము అని తెలిసినప్పుడు గివ్ అప్ ఇవ్వటం బెటర్, నో ప్రాబ్లం. మళ్ళీ ట్రై చేయొచ్చు. అంతేగాని 500 meters అందుకుందాం అని వీడికి ఎక్కలేకపోయినా ఎక్కేసి పాపం ఇద్దరు చనిపోయారు. దానివల్ల ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి సీరియస్లీ. సో గివ్ అప్ ఇవ్వటంలో నో ప్రాబ్లం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే సక్సెస్ వాల్యూ తెలుస్తుంది, బౌన్స్ బ్యాక్ అయినప్పుడే తెలుస్తుంది. ఆ కిక్ వేరు ఉంటుంది కాబట్టి అలాంటివి అయితే చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.